Question number 5. The sum of even numbers 2 plus 4 plus 6 plus up to so on n numbers is equal to n into n plus 1. ఇది sum of the even numbers 2, 4, 6 up to so on n numbers n into n plus 1. సో దగ్గర మనకి 2 plus 4 plus 6 plus up to so on n టర్మ్స్ ఇచ్చినాడు ఇక్కడ. ఓకే, సో దగ్గర ఇది A1, ఇది A2, ఇది A3, ఇది AN. మనకి ఫస్ట్ టర్మ్ ఎంత, మనకి 2. AN టర్మ్ ఎంత, AN టర్మ్ తెలియదు కాబట్టి AN టర్మ్ అనుకోండి. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A వాల్యూ 2, n వాల్యూ, D వాల్యూ ఎంత ఇక్కడ మనకి, D వాల్యూ ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 గెట్ 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2n మైనస్ 2 బోత్ ఆర్ క్యాన్సిల్ 2n. nth టర్మ్ మనకి nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు 2n. సో దర్ఫోర్ మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, మనకి లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి SN ఫార్ములా ఏపీ ప్రకారంగా ఏపీలో ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ అంతా 2 ఉంది కాబట్టి SN ఈజ్ ఈక్వల్ టు n/2 a ప్లస్ an. n టర్మ్స్ మొత్తం టోటల్ n టర్మ్స్ 2 బై a అంటే 2 ప్లస్ n అంటే 2n. టూ కామన్ తీస్తే n/2, 2 కామన్ తీస్తే 1 ప్లస్ n, 2 క్యాన్సిల్. సో దట్ n ఇంటూ n ప్లస్ 1. SN ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. దీన్ని ఎలా చేయొచ్చు, ఇది SN ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ప్రకారం చేస్తే n/2 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 n/2 4 ప్లస్ 2n మైనస్ 2 n/2 2n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే n/2, 2 కామన్ తీస్తే n ప్లస్ 1, 2 క్యాన్సిల్, n ఇంటూ n plus 1. So therefore SN formula. Sum of the even numbers n into n plus 1. Sum of the average of sum of the even numbers అంటే n plus 1 వస్తుంది ఇక్కడ. దీనికి యావరేజ్ అంటే మనకి ఎంత వస్తుంది, n plus 1 వస్తుంది. దీనికి కూడా యావరేజ్ అంటే ఎంత వస్తుంది, యావరేజ్ అంటే n plus 1 వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ n+1. అదే ఆడ్ నెంబర్స్కి అయితే మనకి n వస్తుంది.